హలో హలో పద్మావతి రే మన ఉత్తమ్ కుమార్ రెడ్డి నమ్మి మేము ఓటేసాం నా కొడుకుని. ఎన్ని ఎకరాలు పోయింది నీకు? 4 ఎకరాలు పోయింది నా కొడుకు రేవంత్ రెడ్డి కాదు అని ఈ కాలువ తిప్పకుండా పద్మావతి అని తిప్పపోతుంది. కోదాడకి తీసుకెళ్తున్నా కోదాడు తీసుకుపోతుంది. నేను ఉసుక ఇప్పుడు నాకు టీవీలో ఇచ్చినా లేదు, ఏది ఇచ్చినా లేదు, ఏం లేచినా కూడా నాకేం కాదు ఇప్పటికీ. కానీ ఇప్పటికైతే మాత్రం అంత అదనంగా పొలం మొత్తం పంటలు మండిపోతున్నాయి మాకు. రేవంత్ రెడ్డి ఏం చెప్తా ఉన్నాడు, కావాలనే బీఆర్ఎస్ వాళ్ళతో డబ్బులు ఇచ్చి తిట్టిపిస్తున్నాడు అన్నట్టు కూడా ఒక ఆరోపణ చేసాడు అసెంబ్లీలో. సో మీరు బీఆర్ఎస్ కార్యకర్తనా? నేను కాంగ్రెస్ కార్యకర్తని. ఇయ్యాల కాదు, రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి అయిందా అయ్యాల నాకు ఓటకు అయ్యాల నుంచి ఇంతవరకు బీఆర్ఎస్ ఓటేలే. ఇప్పుడు అంటున్నా నేను ఇంతవరకు వేయలే. కావాలంటే మా ఊళ్ళో ఎవరైనా నేను ఎప్పుడు కాంగ్రెస్ జెండా పట్టుకొని తిరుగుతా, ఉన్నవాసం చెప్తున్నా. అప్పటిదాకా ఇప్పటికి మొన్న కూడా వేయలే. ఇప్పుడు అంటున్నా ఇక పై కాంగ్రెస్ నాకే ఆశయం పుట్టింది. ఇప్పుడు ప్రతి ఒక్కరు నేను 10 మంది కాంగ్రెస్ వస్తే మనకు 2 లక్షలు మాఫీ చేస్తారంటారు రేవంత్ రెడ్డి అని గొప్ప చెప్పిన. 2 లక్షలు కాదు, 2 రూపాయలు కూడా గతి లేదు ఇప్పటివరకు. అది రేవంత్ రెడ్డి ఎలా ముఖ్యమంత్రి కారణం ఏంటంటే 2 లక్షలు ఏది రైతులు ఏం ఆశలు పడరంటే అప్పుల పాలునో ఇప్పుడు కేసీఆర్ గారు 1 లక్ష ఇచ్చిండు, ఈయన 2 లక్షలు చేస్తాడు అని ఆశపడ్డాం మేము. ఏంటంటే ఇందిరమ్మ ఇండ్లు ఇస్తున్నాడు, మళ్ళీ 15,000 అంటే ఎకరానికి 7,000 ఇస్తున్నాడు. ఏది రైతు భరోసా అట్లా మళ్ళా సన్నాలకు బోనస్ ఇస్తున్నాడు. మాయ మాటలు చేసి అంతా మొత్తం బూడిద పూసిండు జల రైతులకు. ఆయన గెలుపు కోసం ఆయన గెలుపు ఏదో ఒకటి లేనిపోని హామీలు చెప్పి మిమ్మల్ని జనాల్ని మభ్య పెట్టించి మిమ్మల్ని మోసం చేసిండు, రైతాంగాన్ని మోసం చేసిండు. ఒక్క నిమిషం నా పార్టీ పడవద్దు, ఎప్పటికైనా నేను బయటకు ఉండాలి. ఎందుకంటే ఎప్పుడు కేసీఆర్ ఉండాలనా, 4 రోజులు నేను చేయొద్దు ఆ కాంగ్రెస్ లా. అందరిని చదివి జనాన్ని అందరి దగ్గర చేసుకొని నీకేం హామీ ఇచ్చిండో 6 హామీలు ఇచ్చిండు కదా, 6 హామీలు గ్యారంటీ చేస్తాని అందరికి జనాన్ని ఉబ్బిచ్చిండు, అందరిని బొందలు దూసిండు, అందరిని పైకెక్కించిండు. ఎన్ని ఎకరాలు పోయింది? నాది 3 ఎకరాలు పోయింది. నిత్య కళ్యాణం రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు అప్పటిసంది. ఇప్పుడు మా కేసీఆర్ గారు గెలిచినప్పుడు మాకు ప్రభుత్వం ఏడబెడితే నీళ్ళే ఉన్నాయి, నిప్పే ఉన్నాయి, నిజాలే ఉన్నాయి. చూడు ఎండిపోయినాయి కాలువ ఎట్లా పోయింది. అసలు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి ఎట్లా నాశనం ఎట్లా అయింది. మేము అసలు ఎవకతావకలా సావాలన్నా బతకాలన్నా మా పరిస్థితి మాకే దొరకటం లే. అంత ఘోరం అయిపోయింది మాకు రైతులమని. అసలు ఎట్లా బతకాలి మొదటికి తీసుకొచ్చిండు. 10 సంవత్సరాలు సత్యశ్యామలంగా ఉన్న రైతులు ఒక సంవత్సరం ఆట ఆడినట్టు మమ్మల్ని గంత ఆడిచ్చినట్టు కోతిని ఆడిచ్చిండు. ఆడిచ్చి మోసం చేసిండు. నీళ్ళు లేకుండా నిప్పు లేకుండా ఏమి లేకుండా చేసిండు. మేము ఎట్లా బతకాలి? ఎందుకు అంత బాధ ఎందుకు పడుతున్నాం? మా బాధ అంటే ఎట్లా ఈ చూడు ఈ పొలాలకు పెడితే పెట్టుబడి పెట్టినాం, అన్ని అవకాశాలు చేసినాం, దున్నినాం, పొలాలు నాటు పెట్టినాం, కష్టపడ్డాం, విత్తనాలు తెచ్చినాం. ఇవన్నీ మాకు నష్ట కష్టాలు ఫుల్ జరిగినాయి. మీరు ఇట్లా చెప్తా ఉన్నారు, ఈ విధంగా ఎండిపోతా ఉన్నది కదా, ఎండిపోతుంది, ఈ విధంగా ఎండిపోతుంది. మీరు చూడండి మరి ఎట్లా? మేమైతే మేము అబద్ధం ఆడతాం లేదు కదా, మీ కళ్ళారా కనపడుతుంది. రైతు బంధు ఇచ్చినామని చెప్తా ఉన్నాడు, రుణమాఫీ చేసినామని చెప్తా ఉన్నాడు, రైతు బంధు అన్నాడు, రుణమాఫీ అన్నాడు, రైతు బంధు అన్నాడు. ఏది ఒక్కడి కూడా చేతికి చిక్కలే. చేతికి చిక్కక మేము నాశనం అయిపోయి హరాత పడుతున్నాం, బాధపడుతున్నాం. మీరు కూడా ఆలోచించండి. ఎట్లా చూస్తారు మొత్తానికి? మీరు సర్పంచ్గా ఉన్నప్పుడు అంటే గత 10 సంవత్సరాల్లో మీ హయాం అంటే ఉన్నప్పుడు ఏ విధంగా ఇలాంటి దుస్థితి కనిపించిందా? నేను సర్పంచ్ కాదు, మా జగదీశ్వరుడి ఉన్న రోజులలో మాకు 9 సంవత్సరాల నీళ్ళు వచ్చినాయి. అంతా హరిభరి ఉన్నాం మేము. అంత వర్షాలు వచ్చినాయి. ఇప్పుడు వర్షాలు రాకుండా నీళ్ళు వచ్చినాయి, మాకు నీళ్ళు పంపించిండు కేసీఆర్ గారు. ఆ విషయంలో ఇప్పుడు రేవంత్ రెడ్డి సర్పంచ్ అయ్యి ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఒక్కటే ముఖ్యమంత్రి అయినాక ఆయన చేసే పాలన అయితే బాగాలేదు.
మా జగదీశ్వర రెడ్డి గారు అయితే ఇవాళ కాదు ఇంకా 10 సంవత్సరాలన్నా మా జగదీశ్వర రెడ్డి గారిని గెలిపిస్తాం. మా జగదీశ్వర రెడ్డి గారు ఉంటేనే మేము నీళ్ళు తీసుకొస్తాడు, మేము బతుకుతాం, లేకుంటే మా కడుపే లేదు. 10 సంవత్సరాలు ఇక్కడ జగదీశ్వర్ రెడ్డి ఎమ్మెల్యేగా ఉన్నారు కదా, అప్పుడు అంటే గతంలో ఎట్లుండే అంటే బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు నీళ్ళు వచ్చినాయి. 15 సంవత్సరాల్లో ఉన్న 10 సంవత్సరాల్లో నీళ్ళు తీసుకొచ్చిండు మా జగదీశ్వర రెడ్డి. మళ్ళీ ఇప్పుడు జగదీశ్వర రెడ్డి గారే ఉన్నారు ఎమ్మెల్యే గారు, అయినా మాకు నీళ్లు పంపించలేదు. నీళ్లు పంపాక రైతులు అల్లకొల్లం అయి ఒక్కొక్కరు ఏంటంటే పొలం నాటేసినాం అన్నయ్య, దున్నినాం, దాంట్లో మందేస్తారు అన్నీ నాటుకూల కూళ్ళకు అంతా బదనాం చేసిండు రేవంత్ రెడ్డి. ఇది మాత్రం శాశ్వతం.